Now we could ask ourselves a question ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. as to why didn't God destroy Satan మరి దేవుడు సైతాన్ను ఎందుకు నాశనం చేయలేదు at that point, అప్పుడే? so that he would cease to exist. As far as we know, ఆ విధంగా సైతాను లేకుండా చేయొచ్చు కదా. when Satan fell and was cast down, మనకు తెలిసినంత వరకు సైతాను పడిపోయినప్పుడు, క్రిందకు త్రోసివేయబడినప్పుడు, a number of the angels also apparently joined him అనేక మంది దేవదూతలు కూడా సైతాన్తో కలిశారు in that rebellion against God. We don't know exact details about this, దేవునికి తిరుగుబాటు చేస్తూ వాళ్ళు కలిశారు. దీని గురించి నా పూర్తి వివరాలు మనకు తెలియదు. but we could get a little picture of this. Perhaps we can't be dogmatic about it. కానీ దీని గురించి ఒక సాదృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే దీన్ని మనం గట్టిగా ఇదే నిజమని చెప్పలేము. When we read in Revelation chapter 12 that the great red dragon, picturing the devil, మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూసినప్పుడు ఎర్రని మహాఘట సర్పాన్ని చూస్తాము. సైతానుకు సాదృశ్యంగా ఉంది. swept away, chapter 12 of Revelation, verse 4, 1/3 of all the stars of heaven. In the book of Job, the angels are called stars. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. యోబులో మనం చూసినట్లయితే దేవదూతలు నక్షత్రాలుగా పిలువబడ్డారు. So, in symbolic language, సాదృశ్య రూపకంగా దీన్ని మనం చూసినట్లయితే when the dragon sweeps away 1/3 of the stars, ఆ మహాఘట సర్పము 3వ భాగము నక్షత్రములను తన తోకతో ఈడ్చివేసినప్పుడు, down from heaven, ఆకాశము నుండి పడవేసినప్పుడు, it's referring probably to the good angels who joined him in his rebellion. ఇదేం సూచిస్తుందంటే మంచి దేవదూతలు కూడా సాతాను యొక్క తిరుగుబాటులో వాళ్ళు కలిసిపోయారు. And who are today the demons ఈనాడు వాళ్ళు దయ్యాలుగా మారిపోయారు. that are roaming around the earth ఈ భూమి మీద చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. and that sometimes possess human beings. కొన్నిసార్లు మనుషులను దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. Now it's very important to know that the devil was not cast down to hell. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అపవాది నరకంలోనికి పడద్రోయబడలేదు. He was cast down from heaven, దేవుని యొక్క సన్నిధిలో నుండి, ఆ మహాకాశంలో నుండి పడద్రోయబడ్డాడు. from the immediate presence of God. In 2 Corinthians chapter 12, 2 కొరింథీ 12లో మనం చూసినట్లయితే we read of 3 heavens. అక్కడ 3 ఆకాశములు ఉన్నట్లు మనం చదువుతాం. Paul says he was caught up to the 3rd heaven. పౌలు ఏం చెప్తున్నాడంటే నేను 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాను. In the Psalms we read of the heavens being the work of God's fingers, కీర్తనలో మనం చదువుతాము ఆకాశములు దేవుని యొక్క చేతి పని. and that refers to the visible universe. అది దేన్ని సూచిస్తుందంటే మనకు విశ్వంలో ఏదైతే కనపడుతుందో దాన్ని సూచిస్తుంది. So if that's the first heaven and God's throne is in the 3rd heaven, there must be a second heaven in between. మనకు కనపడేది మొదటి ఆకాశం అయితే, దేవుని యొక్క సింహాసనము 3వ ఆకాశం అయితే, మధ్యలో ఒక ఆకాశం ఉండాలి. And we presume that that is where the devil was cast down, అపవాది అక్కడి నుండి త్రోయబడ్డాడని మనం అనుకుంటున్నాం. because we read in the book of Job that he could talk to God from there. He ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చదువుతాము సైతాన్ అక్కడి నుండి మాట్లాడుతున్నాడు దేవునితో. couldn't go back to the 3rd heaven, never. ఎందుకంటే సైతాను 3వ ఆకాశంలోనికి వెళ్ళలేడు, ఎప్పటికి వెళ్ళలేడు. But from the 2nd heaven he could speak to God. 2వ ఆకాశం నుండి దేవునితో మాట్లాడుతున్నాడు. And he's called also in Ephesians chapter 6 the principalities and powers in the heavenly places, we read in Ephesians 6:12. ఎఫెసీ 6లో ఈ విధంగా పిలువబడ్డాడు. ఎఫెసీ 6:12లో మనం ఏం చదువుతాము అంటే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ. The devil and his demons, he's called the prince of the power of the air దురాత్మల సమూహము ఏమని పిలువబడుతున్నారంటే అంధకార సంబంధులకు లోకనాథులు. in Ephesians. ఎఫెసీలో ఈ విధంగా పిలువబడుతున్నారు. And his dwelling is said to be in the heavenlies. Obviously not in the 3rd heaven, but must be in the 2nd heaven. ఆకాశ మండలంలో సైతాన్ ఉంటున్నాడు, కానీ 3వ ఆకాశంలో కాదు, 2వ ఆకాశంలో. And there we are in spiritual conflict with him. అక్కడి నుండే ఆత్మ సంబంధమైన పోరాటం అనేది మనకు జరుగుతూ ఉంటుంది సైతాన్తో. So when we seek to commune with God, మనము దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటున్నప్పుడు it's through the 2nd heaven. There's a lot of resistance to prayer and praise especially. మనం ముఖ్యంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు 2వ ఆకాశం నుండి మనకు నిరోధం లభిస్తుంటుంది. So here we see that the devil's been cast out to the 2nd heaven. ఇక్కడ మనం చూస్తున్నాం అపవాది 2వ ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. And in the book of Revelation we read of a time when he's thrown down from the 2nd heaven to the earth in Revelation chapter 12. ప్రకటన గ్రంథంలో మరలా మనం చూస్తాము సైతాను 2వ ఆకాశం నుండి భూమి మీదకు పడద్రోయబడతాడు. And then finally from the earth in chapter 20 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. to a bottomless pit for 1,000 years, and then pulled out of the bottomless pit. చిట్ట చివరకు భూమి మీద నుండి కూడా అడుగులేని అగాధంలోనికి త్రోయబడతాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. and cast into the lake of fire in Revelation chapter 20. ఆ అడుగులేని అగాధం నుండి తీసివేయబడి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అగ్నిలో పడద్రోయబడతాడు. So that's just, by the way, the history of the geographical location of Satan. కాబట్టి సైతాన్ గురించి మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాడో మనం ఈ విధంగా చూడవచ్చు. So when people say that Satan is in hell, it's not true. చాలా మంది చెప్పేది ఏంటంటే సైతాన్ ఇప్పుడు నరకంలో ఉన్నాడని చెప్తారు. అది నిజం కాదు. He is never in hell. సైతాను నరకంలో లేడు. He was cast down from the 3rd heaven to the 2nd heaven.
మూడో ఆకాశం నుండి రెండో ఆకాశం మీదకి త్రోయబడ్డాడు. One day he'll be cast down from there to the earth, ఒకనొక రోజు అక్కడి నుంచి భూమి మీదకి పడద్రోయబడతాడు. and one day from the earth to a bottomless pit, అక్కడి నుండి భూమి మీద నుండి అడుగులేని అగాధంలో పడద్రోయబడతాడు. and then pulled out of the bottomless pit and thrown into the lake of fire, ఆ అడుగులేని అగాధం నుండి తీసుకొని అగ్నిగుండంలో పడవేయబడతాడు. where hell will also be cast in one day. ఒకనొక రోజు నరకం కూడా అగ్నిగుండంలోనే ఉంటుంది. So that's just a brief history of Satan. సైతాను గురించిన చిన్న చరిత్ర ఇది. Now the question, why did God not destroy Satan ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సైతాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయలేదు? and the demons who rebelled right at the outset? అప్పుడే తిరుగుబాటు చేసిన ఆ దేవదూతలను కూడా ఎందుకు నాశనం చేయలేదు? Now we don't understand fully ఈ విషయం పూర్తిగా మనకు అర్థం కాదు. all the reasons why God does many things, దేవుడు అనేక విషయాలు ఎందుకు చేస్తాడో మనకి పూర్తిగా అర్థం కాదు. and we must be humble enough to acknowledge మనల్ని మనం తగ్గించుకొని దాన్ని అంగీకరించాలి. that our limited understanding, our mind is incapable of answering many questions about life on this earth. మనం పరిమితం కలిగిన జ్ఞానంతో ఈ మెదడుతో ఈ భూమి మీద జరిగే అనేక విషయాలు, ఈ జీవితంలో జరిగే అనేక విషయాలను మనం వివరించలేము. Why do little babies get AIDS? చిన్న పిల్లలకు కూడా ఎయిడ్స్ ఎందుకు వస్తుంది? Why is there so much poverty? ఇంత పేదరికం ఎందుకుంది? Why is there so much injustice? ఎందుకు ఇంత అన్యాయం ఉంది? Why do poor innocent girls get raped all over the world? ఈ లోకం అంతట్లో పేదవాళ్ళైన అమాయకులైన అమ్మాయిలు ఎందుకు రేప్ చేయబడుతున్నారు? Why does God allow evil dictators to live so long? ఎందుకు దేవుడు దుష్టులైన నియంతలు ఎక్కువ కాలం బ్రతికేటట్లు అనుమతిస్తున్నాడు? Why has God allowed so many false religions to lead people astray? ఎందుకు దేవుడు అనేకమైన తప్పుడు మతాలు ఉండేటట్లు కూడా అనుమతించాడు? అవన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా కానీ. Why has God allowed cults to come up, separate children from parents and make life miserable for so many? ఎందుకు దేవుడు తప్పుడు మత శాఖలు ఉండేటట్లు అనుమతించాడు? ఆ తప్పుడు మత శాఖలు ఏం చేస్తాయంటే తల్లిదండ్రుల నుండి పిల్లలను, పిల్లల నుంచి తల్లిదండ్రులను వేరు చేస్తుంటాయి. There are 101 questions like this, or thousands of questions, ఈ విధంగా మనం చూసినట్లయితే 101 ప్రశ్నలు ఉంటాయి, కొన్ని వేల ప్రశ్నలు ఉంటాయి. to which we don't know the full answer. వీటన్నిటికీ సంపూర్ణమైన జవాబు మనకు తెలియదు. And the reason for that is that our mind has got a very limited capacity. దానికి కారణం ఏంటంటే మన మనసుకు, మెదడుకు చాలా పరిమితులు ఉంటాయి. దాని సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. God's wisdom is like an ocean, దేవుని యొక్క జ్ఞానం అనేది ఒక సముద్రం వంటిది. and you can't pour an ocean into a cup. ఒక సముద్రాన్ని తీసుకువచ్చి ఒక చిన్న కప్పులో మనం పోయలేం. A cup can contain a little bit of the water in the ocean, ఒక కప్పు సముద్రంలోని కొంత నీటిని ఉంచుకోగలదు. and so our mind can contain only a little bit of God's wisdom. అదేవిధంగా మన మనసు కానీ మెదడు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని కొద్దిగా తెలుసుకోగలదు. Everything that we need to know concerning life on earth, కానీ మనం ఏవైతే తెలుసుకోవాలో, మనకు ఏమైతే అవసరమో ఈ భూమి మీద మనం జీవించే జీవితం గురించి, then how to live a godly life, దైవభక్తి కలిగిన జీవితం ఏ విధంగా జీవించాలి, that God has clearly revealed. అది మాత్రం దేవుడు పరిపూర్ణంగా ప్రత్యక్షపరిచాడు. But beyond that, there are so many questions concerning which we don't know the final answer. కానీ దానికి మించి అనేక విషయాల్లో మనకి సంపూర్ణమైన జవాబు తెలియదు. And this is one of those things. We don't know the complete answer why God didn't destroy the devil, but one thing we know, కాబట్టి అలాంటిదే ఇది కూడా, సైతాన్ని దేవుడు ఎందుకు సంపూర్ణంగా నాశనం చేయలేదు అనేది. that God allows everything to take place for the good of the maximum number of people, కానీ దేవుడు ఏదైనా అనుమతించినప్పుడు ఎందుకు అనుమతిస్తాడంటే ఎక్కువ మందికి మేలు జరగాలని, to fulfill his purposes. తన ఉద్దేశాలు నెరవేర్చబడాలని. So there must have been some way in which God decided that now that the devil has rebelled, he's going to use this rebellious person to fulfill his purposes, and there's a greater glory. కాబట్టి సైతాను తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈ తిరుగుబాటు చేసిన సైతాన్ ద్వారా నా ఉద్దేశాలని నెరవేర్చుకుంటాను. When God uses a rebel కాబట్టి దేవుడు ఒక విధంగా ఈ విధంగా ఆలోచించాడు. సైతాను ఇప్పుడు తిరుగుబాటు చేశాడు and an enemy to fulfill his purposes, కాబట్టి ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తి ద్వారా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి వాడుకుంటున్నాడు. than when he uses a submissive son of his. తనకు విధేయత చూపించిన ఒక కుమారుడిని వాడుకోవటం కంటే కూడా. You know, there's a lovely verse in the which is quoted in Romans and chapter 9. It's actually a quotation from రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. Exodus, but in Romans నిర్గమకాండంలో ఉన్న మాటను అక్కడ కోట్ చేశారు. and chapter 9 and verse 17, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. it says, the scripture says to Pharaoh, ఇక్కడ ఏం చెప్పబడిందంటే లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, for this very purpose I raised you up, to demonstrate my power in you, that my name might be proclaimed throughout the whole earth. నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. Now one would have thought that God would have said that to somebody like Moses. మనం ఏమనుకుంటామంటే ఇలాంటి మాట మోషే గురించి కదా దేవుడు చెప్పాలని అనుకుంటాం. And I raised you up so that I might demonstrate my power through you నా బలమును చూపించడానికి, నీ ద్వారా చూపించడానికి నేను నియమించాను, and proclaim my name. నా నామము ప్రచురం చేసుకోవడానికి. But here we read in verse 17 that these are words that the Lord told Pharaoh. కానీ ఇక్కడ మనం 17వ వచనంలో చూసినట్లయితే ఈ మాటలు దేవుడు ఫరోతో చెప్పాడు. It's a quotation from Exodus chapter 9 and verse 16, నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న ఆ మాటని ఇక్కడ కోట్ చేశారు. where the Lord told Pharaoh, you have rebelled against me, Pharaoh. దేవుడు ఫరోతో ఏం చెప్పాడంటే, ఫరో నీవు నాకు విరోధంగా తిరుగుబాటు చేశావు. You are proud
నీవు ఎంతో గర్విష్ఠివి, You're exactly like the devil, నీవు అపవాదిలాగే ఉన్నావు, and I'm going to use you to manifest my power. నా ప్రభావము నా శక్తిని చూపించుకోవడానికి నిన్ను నేను వాడుకుంటాను. That whatever Pharaoh did, God turned the tables on him, కాబట్టి ఫరో ఏమి చేసినా గానీ దేవుడు అది ఫరోకు వ్యతిరేకంగా చేశాడు. protected the Israelites who were slaves in Egypt. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును భద్రపరిచాడు. And so there's a glory that comes to God when his enemy accomplishes his purposes. దేవుని యొక్క శత్రువు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చినప్పుడు దేవునికి ఎక్కువ మహిమ కలుగుతుంది. So that's the reason why God has allowed Satan to exist. సైతాను ఉండటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అని చెప్పడానికి ఇది ఒక కారణం. And I'll give you one example of that from the New Testament, క్రొత్త నిబంధనలో కూడా ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే where we read of the Apostle Paul, అపోస్తలుడైన పౌలు గురించి మనం చదువుతాం. who had such tremendous revelations. He was caught up to the third heaven, etc. పౌలుకు ఎన్నో గొప్ప ప్రత్యక్షతలు కలిగాయి, మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు, ఎన్నో చేశాడు. And there was a great danger that he would become proud అలా ఉన్నాడు కాబట్టి అతడు గర్వించడానికి ఎక్కువ అవకాశం ఉంది. of his accomplishments. He had done great work for God on the earth, ఆయన ఏదైతే సాధించాడో దేవుని యొక్క గొప్ప పని ఆయన భూమి మీద చేశాడు. and he had all these revelations. ఆయన ఎన్నో ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు. And to protect him from pride, God allowed the devil కాబట్టి పౌలును ఆ గర్వం నుండి కాపాడటానికి దేవుడు ఏం చేశాడంటే అపవాదిని ఉపయోగించుకున్నాడు. to trouble Paul in some way పౌలును ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని by giving him a thorn in the flesh, శరీరంలో ముళ్ళును అనుమతించాడు. which Paul himself calls a messenger of Satan. సైతాన్ యొక్క దూతగా పౌలు దాన్ని పిలిచాడు. Now, if the devil were not there, who would give Paul that thorn in the flesh? ఒకవేళ అపవాదే లేనట్లయితే ఆ శరీరంలో ముళ్ళును ఎవరిస్తారు పౌలుకి? And did that thorn in the flesh accomplish something good? It certainly did. ఆ శరీరంలో ఉన్న ముళ్ళు ఏదైనా మంచిని సాధించిందా? చేసింది. It was a messenger of Satan meant to trouble Paul, సైతాన్ యొక్క దూత పౌలును ఇబ్బంది పెట్టడానికి కలుగజేసింది. and that would make Paul cling to God దాన్ని బట్టి పౌలు దేవుణ్ణి హత్తుకునేటట్లు జరిగింది. and would keep him humble పౌలును దీనునిగా చేస్తూ ఉంది. and dependent on God. దేవుని మీద ఆధారపడేటట్లు చేసింది. So you see there in 2 Corinthians 12, కాబట్టి 2 కొరింథీ 12లో మనం చూస్తాం, we see a way in which we could say God used Satan to keep his servant Paul humble, దేవుడు సైతాన్ని ఉపయోగించుకొని తన దాసుడైన పౌలుని దీనునిగా ఉంచేటట్లు దేవుడు వాడుకున్నాడు. which is a very good thing, అది ఎంత మంచి పని ఆ విధంగా ఉండటం. because the Bible says God gives his grace only to the humble, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దీనులకు మాత్రమే కృపను అనుగ్రహిస్తాడు. and he resists the proud. If Paul had become proud, God would have had to resist him. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. ఒకవేళ పౌలు కూడా అహంకారం కలిగినట్లయితే పౌలును కూడా ఆయన ఎదిరించేవాడే దేవుడు. But Paul remained humble because of the messenger of Satan. కానీ పౌలు దీనునిగా ఉన్నాడు ఎందుకంటే ఆ సాతాను యొక్క దూతను బట్టి. Because Satan troubled him with a thorn in the flesh, Paul remained humble. ఎందుకంటే సైతాను పౌలు యొక్క శరీరంలో ముళ్ళు ఉంచాడు కాబట్టి పౌలు దీనుడుగా ఉంటూ వచ్చాడు. So there is an example of how God used the devil to keep Paul humble. We have another example కాబట్టి దేవుడు సైతాన్ని ఉపయోగించుకొని పౌలును ఏ విధంగా దీనుడుగా ఉంచాడో ఒక ఉదాహరణ మనం చూసాం. in the book of Job, యోబు గ్రంథంలో ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. where God allowed Satan to harass Job సైతాను యోబుని వేధించినట్లు దేవుడు అనుమతించాడు. by destroying all his property, తన ఆస్తి అంతా పోయేటట్లు చేసి, killing his children, తన పిల్లలు చనిపోయేటట్లు చేసి, nagging him through his wife, తన భార్య ద్వారా ఎప్పుడు సణుగుతూ ఉండేటట్లు చేసి, irritating him through 3 preachers. 3 బోధకుల ద్వారా చిరాకు కలిగేటట్లు చేసి. The devil used so many agents in that book. మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే సైతాను అనేక మంది దూతలను వాడుకున్నాడు. It wasn't just the loss of property and children. ఇది కేవలం ఆస్తిని పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకోవడం మాత్రమే కాదు. Notice in chapter 2, the devil used Job's wife to harass him. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు భార్య కూడా యోబుని ఎంతో వేధిస్తుంది. And then throughout that book, the devil used at least 3 preachers to irritate Job and accuse him and charge him with so many things which were not true. యోబు గ్రంథం అంతా మనం చూసినట్లయితే కనీసం 3 బోధకులు ఏం చేశారంటే యోబు మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు, చిరాకు కలిగేటట్లు చేస్తూ ఉన్నారు. The devil is an accuser and he uses sometimes preachers to accuse others. అపవాది నేరారోపణ చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు బోధకులను కూడా ఉపయోగించుకొని అపవాది నేరారోపణ చేస్తూ ఉంటాడు. But through it all, we can say it was like a fire కానీ దీని అంతటి ద్వారా దీన్ని ఒక అగ్ని వంటి మహాశ్రమని మనం అనుకుంటే in which Job was put, యోబు దానిలో ఉంచబడినట్లయితే and he came out a purer man. ఆయన ఎంతో పవిత్రుడిగా మారి వచ్చాడు. He came out a humbler man because ఆయన ఎంతో దీనుడిగా బయటకు వచ్చాడు. Job also had the same problem that Paul was in danger of. పౌలు ఎటువంటి ప్రమాదంలో ఉన్నాడు, యోబు కూడా అలాంటి ప్రమాదంలోనే ఉన్నాడు. Job was such a upright, righteous man, యోబు ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడిగా ఉన్నాడు. and he was a rich man. ఆయన ఎంతో ధనవంతుడు. He brought up all his 10 children in a very good way, తన 10 మంది పిల్లలను కూడా ఎంతో మంచి విధానంలో పెంచాడు. that he became proud. ఆ విధంగా గర్విష్ఠుడయ్యాడు. We know whenever a man accomplishes something like that and he's better than those people around him, కాబట్టి ఎప్పుడైనా ఒక మనిషి అంత సాధించినప్పుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే శ్రేష్టంగా ఉన్నప్పుడు he tends to be proud. గర్వించే అవకాశం ఉంటుంది. And Job was proud of his righteousness. యోబు తన నీతిని బట్టి ఎంతో గర్విస్తూ ఉన్నాడు. And God wanted Job to become more perfect. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే యోబు ఇంకా పరిపూర్ణుడు అవ్వాలని కోరుకున్నాడు. And one requirement that he had was humility. He needed humility. యోబుకి అవసరమైంది ఏంటి అంటే దీనత్వం. And the only way to bring Job to humility was by allowing Satan to trouble him and harass him. కాబట్టి యోబు దీనుడు అవ్వాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే అపవాదిని ఉపయోగించుకొని యోబుని వేధించాలి.
just like God allowed Satan to trouble and harass Paul, దేవుడు పౌలు విషయంలో ఏ విధంగా అయితే అపవాదిని వాడుకున్నాడో పౌలుని వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, to make him humble. ఆ విధంగా పౌలుని దీనునిగా చేశాడు. So Job was harassed by the devil in so many ways. అదే విధంగా యోబు విషయంలో కూడా అపవాదిని అనేక విధాలుగా దేవుడు వాడుకున్నాడు. The end result was, by the end of the book, దాని ఫలితం చివరికి ఏమైందంటే యోబు గ్రంథం చివరికి వచ్చేసరికల్లా you find Job is still a righteous man and still a perfect man, but in addition, he gets another quality యోబు అప్పటికి నీతిమంతుడిగా ఉన్నాడు, పరిపూర్ణుడిగా ఉన్నాడు. అయితే దానికి తోడుగా in his character తన గుణ లక్షణంలో ఇంకొకటి వచ్చి కలిసింది, which he didn't have when he started out, and that was humility. ప్రారంభంలో ఆయనకు అది లేదు. అదేంటంటే దీనత్వం. He says in Genesis 40 verse 4, I am nothing. He says, I'm insignificant. యోబు గ్రంథం 40 అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, నేను అభావుణ్ణు, శూన్యుణ్ణు. And then he says in chapter 42, I repent. 42వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను మారు మనసు పొందుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. He says, I'll never open my mouth again, Lord. ఓ ప్రభువా, ఇంక నా నోరు నేను ఎత్తను. I put my hand on my mouth నా నోటి మీద నా చెయ్యిని వేసుకుంటాను, because I'm a nobody. ఎందుకంటే నేను అభావుణ్ణు. Who accomplished that work in Job? యోబులో ఆ పనిని ఎవరు చేశారు? అపవాది. The devil. So there we have examples of కాబట్టి ఇక్కడ మనం ఉదాహరణలు చూస్తూ ఉన్నాం, how God allows the devil to harass, trouble, irritate, దేవుడు అపవాదిని వాడుకుంటాడు వేధించడానికి, చిరాకు తెప్పించేటట్లు చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి, and thereby makes his servants better. ఆ విధంగా తన సేవకులు ఇంకా పరిపూర్ణులు అయ్యేటట్లు చేస్తాడు. We find that even the temptations that the devil uses అపవాది ఉపయోగించుకునే శోధనలు మనం చూసినప్పుడు, to bring to God's children, even Jesus was tempted by Satan. అపవాది దేవుని పిల్లల దగ్గరికి తీసుకొచ్చే శోధనలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని కూడా అపవాది శోధించాడు. And we are tempted by Satan. మనం కూడా సైతాన్ చేత శోధించబడుతూ ఉంటాం. And through those temptations, God proves and tests us ఆ శోధనల ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, రుజువు చేస్తూ ఉంటాడు, to see whether we qualify for his service. తన సేవకు మనము అర్హత కలిగి ఉన్నామా లేదా అని ఆయన చూస్తూ ఉంటాడు. The Bible says in the last days there are going to be a flood of deceiving spirits బైబిల్ ఏం చెప్తుందంటే చివరి దినాల్లో అన్ని మోసగించే ఆత్మలు ఉంటాయి, ప్రవాహం ఉంటుంది, that are going to come upon this earth. ఈ భూమి మీదకి వస్తాయి. Now God could stop them, but he doesn't. కావాలంటే దేవుడు వాటిని ఆపేయచ్చు, కానీ దేవుడు ఆ విధంగా ఆపేయడు. Why doesn't he stop these deceiving spirits from coming into the midst of the church and into the midst of the world? Because దేవుడు సంఘం మధ్యలోకి, లోకం మధ్యలోకి మోసగించే ఆత్మలు వచ్చేటట్లు ఎందుకు అనుమతిస్తాడంటే, it's through these deceiving spirits that God is going to test ఎందుకంటే ఈ మోసగించే ఆత్మల ద్వారానే దేవుడు పరీక్షిస్తాడు. many people, including his own children, అనేక మందిని పరీక్షిస్తాడు, తన సొంత బిడ్డలను కూడా పరీక్షిస్తాడు, to see what they are really seeking for. వాళ్ళు నిజంగా దేన్ని వెతుకుతున్నారు అని చూడటానికి. And think of the story in the Garden of Eden. ఏదైనా తోటలో జరిగిన దాన్ని మనం చూసినట్లయితే, God could have stopped Satan from coming into that garden very easily. సాతాను ఆ తోటలోనికి ప్రవేశించకుండా దేవుడు ఆపేయాలనుకుంటే ఎంతో సులభంగా ఆపేయచ్చు, But he didn't. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. Because Satan came in, Adam and Eve were tested. ఎందుకంటే సాతాను ప్రవేశించాడు కాబట్టి ఆదాము అవ్వలు పరీక్షించబడ్డారు. It was Satan who came and invited Eve to take part of that సాతానే అవ్వను ఆహ్వానించి ఆ పండును తినమని చెప్పాడు, forbidden tree. నిషేధించబడిన వృక్ష ఫలాన్ని. If he were not there, it's possible that Adam and Eve may have just gone past it. ఒకవేళ అపవాది అక్కడ లేనట్లయితే ఆదాము అవ్వలు దాని గుండా వెళ్ళేవాళ్ళు కాదు. But because Satan came through the snake and put certain suggestions సాతాను ఆ సర్పం ద్వారా ప్రవేశించి కొన్ని సలహాలు ఇచ్చాడు కాబట్టి into Eve's mind and made her doubt God's love, హవ్వ మనసులోకి ఆ తలంపుల్ని ప్రవేశింపజేసి దేవుని యొక్క ప్రేమను అనుమానించేటట్లు చేశాడు. that's what made her finally fall మొత్తానికి ఆమె పడిపోయేటట్లు చేసింది ఆ తలంపులే. and eat of that tree. ఆ తర్వాత ఆమె వృక్ష ఫలాన్ని తినింది. Why didn't God stop Satan? మరి దేవుడు సాతాన్ని ఎందుకు ఆపేయలేదు? Because he wanted Adam and Eve to be tested, because ఎందుకంటే ఆదాము అవ్వలు పరీక్షించబడాలని దేవుడు కోరుకున్నాడు. man cannot be holy without being tested and choosing. సృష్టించబడిన వాటన్నిటికంటే దేవుడిని ఎంచుకోకుండా, పరీక్షించబడకుండా మానవుడు పరిశుద్ధుడు అవ్వలేడు. God above everything else he's created. So here are a number of examples. We can only go by scripture, లేఖనానుసారంగా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. but here are some examples that show us that God uses Satan to accomplish his purposes. మరికొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే దేవుడు సైతాన్ని ఎందుకు వాడుకుంటాడంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలని. And he turns the tables on Satan. We see examples of that సైతానికి విరోధంగా దేవుడు దాన్ని వాడుకుంటాడు throughout scripture. For example, లేఖనములన్నింటిలో ఈ విషయాన్ని మనం చూస్తాం. when Joseph was ill-treated by his own brothers, యోసేపు తన సొంత సహోదరుల చేతే తృణీకరించబడినప్పుడు, they wanted to sell him off to Egypt. ఐగుప్తీయులకు అమ్మివేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు They were inspired by the devil, వాళ్ళు అపవాది చేత ప్రేరేపించబడ్డారు. without a doubt. అందులో ఎటువంటి సందేహం లేదు. Sell him to these Ishmaelite traders and send him off ఇష్మాయేలీలైన వర్తకులకు అమ్మివేసి ఐగుప్తికి పంపించివేద్దాం అనుకున్నారు. to Egypt, so you'll never see him again. అలా చేసినట్లయితే మనము తన ముఖాన్ని ఎప్పుడు చూడము. That was the work of the devil. The devil doesn't know the future, అది అపవాది యొక్క పని అయి ఉంది. అపవాదికి భవిష్యత్తు గురించి తెలియదు. so he doesn't know what he's doing when he sends Joseph to Egypt. He doesn't realize
అపవాదికి తెలియదు ఐగుప్తుకి యోసేపుని పంపిస్తే తర్వాత ఏం జరుగుతుందో. that is only accomplishing God's purpose. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడమే అన్న విషయం అపవాదికి తెలియదు. Because God wanted Joseph to be the ruler in Egypt next to Pharaoh. ఎందుకంటే దేవుడు ఏమనుకున్నాడంటే యోసేపు ఐగుప్తులో ఫరో తర్వాత నాయకుడిగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. But he uses the devil to use Joseph's brothers to send him to Egypt. యోసేపు సహోదరులు యోసేపును అమ్మివేసి ఐగుప్తుకు పంపించడానికి అపవాదిని దేవుడు వాడుకున్నాడు. And then when he goes to Egypt, here's another interesting part of the story. ఆయన ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం జరిగింది. He works in the house of a man called Potiphar, and the devil uses Potiphar's wife. పోతిఫర్ అనే వ్యక్తి ఇంటిలో యోసేపు పనిచేస్తున్నాడు. అయితే అపవాది ఏం చేశాడంటే పోతిఫర్ భార్యను ఉపయోగించుకున్నాడు. To tempt Joseph, and Joseph refuses to yield, and thereby యోసేపుని శోధించడానికి ఆమె ప్రారంభించింది. అయితే యోసేపు ఆ శోధనకు లొంగిపోలేదు. he manifests his integrity. తన యథార్థతను యోసేపు చాటుకున్నాడు. He's tested and he overcomes and he becomes stronger. Every time you pass a test, you become stronger. యోసేపు పరీక్షించబడ్డాడు. ఆ తర్వాత ఉత్తీర్ణుడిగా మారి ఎంతో బలవంతుడిగా అయ్యాడు. ప్రతిసారి నీవు పరీక్షించబడి గెలిచినప్పుడు నువ్వు బలవంతుడిగా మారుతావు. Joseph became stronger. The devil tempted him every day through Potiphar's wife. He refused to yield and he became a stronger person. పోతిఫర్ భార్య ద్వారా అపవాది ప్రతిరోజు శోధిస్తూ ఉన్నాడు యోసేపుని. అయితే యోసేపు ఆ శోధనకు లొంగిపోలేదు కాబట్టి ఎంతో బలవంతుడిగా మారిపోతూ ఉన్నాడు. And then the devil accused Joseph falsely through Potiphar's wife. ఆ తర్వాత పోతిఫర్ భార్య ద్వారా అపవాది ఏం చేశాడంటే యోసేపు మీద ఒక నింద వేశాడు. She told a lie to her husband. ఆమె తన భర్తతో అబద్ధం చెప్పింది. And the devil succeeds in putting Joseph in a jail. యోసేపును చెరసాల్లో ఉంచి అపవాది విజయం సాధించాడు. But it's there in the jail that he meets Pharaoh's butler కానీ ఆ చెరసాల్లోనే యోసేపు ఫరో యొక్క పనదాయకుడిని కలిశాడు. and thus gets an opportunity to come before Pharaoh. ఆ విధంగా మరలా ఫరో దగ్గరికి యోసేపు రావడానికి అవకాశం లభించింది. He wouldn't have met Pharaoh's butler if he hadn't gone to that jail. ఒకవేళ యోసేపు ఆ చెరసాల్లోకి వెళ్లకుండా ఉన్నట్లయితే ఫరో యొక్క పనదాయకుడిని కలిసి ఉండేవాడు కాదు. So who put him in the jail? The devil. మరి యోసేపుని చెరసాల్లో ఎవరు వేశారు? అపవాదే. What did it accomplish? God's purposes. He కానీ దాని ద్వారా అపవాది ఏం సాధించాడు? దేవుని యొక్క సంకల్పాన్ని సాధించాడు. finally got contact with Pharaoh's butler and దాని ద్వారా యోసేపు ఫరో యొక్క పనదాయకుడిని కలిశాడు. threw that to Pharaoh and came before Pharaoh and ఆ తర్వాత ఫరో దగ్గరికి రాగలిగాడు. became the second ruler in Egypt. ఆ తర్వాత ఐగుప్తుకి రెండవ అధిపతిగా మారిపోయాడు. So whatever the devil did to Joseph, whether it's through his brothers కాబట్టి అపవాది యోసేపు విషయంలో ఏమి చేసినా, యోసేపు యొక్క సహోదరుల ద్వారా చేసినా, or through that evil woman Potiphar's wife, లేక ఆ చెడ్డ స్త్రీ అయినా పోతిఫర్ భార్య అయినా సరే, it only succeeded in fulfilling God's purpose. వీటన్నిటి ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడటానికే అపవాది సహాయం చేశాడు. We can say in that example that God turned the tables on Satan. వీటి ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే దేవుడు సైతాన్ యొక్క ప్రణాళికల్ని తారుమారు చేశాడు. You see another example in the book of Esther, ఎస్తేరులో కూడా మనం ఒక ఉదాహరణ చూడవచ్చు. where Satan inspires a man called Haman హామాను అనే ఒక వ్యక్తిని సైతాను ప్రేరేపించాడు. and his wife తన భార్యను కూడా to kill all the Jews and to turn against Mordecai, who is one of the prominent Jews. యూదులను చంపివేయాలని, యూదుల్లో ప్రముఖుడైన మొర్దెకైకి విరోధంగా పనిచేయాలని. But as you read that story, you find how God, and you know, Haman made a huge gallows, హామాను ఒక పెద్ద ఉరికయ్యను సిద్ధం చేస్తున్నాడు. which is more than 70 feet high, 70 అడుగుల కంటే ఎత్తుగా in order to hang Mordecai. మొర్దెకైను ఉరి తీయాలని. You don't need you need only a gallows 10 feet high to hang a man. ఒక మనిషిని ఉరి తీయాలంటే 10 అడుగుల ఉరికొయ్య చాలు. Why did he make one 70 feet high? What a nuisance it was to build such a huge, it's the height of a 7-story building. మరి ఆయన ఎందుకు 70 అడుగుల ఉరికయ్యని సిద్ధం చేస్తున్నాడు? అది ఎంత కష్టమో కదా. అది 7 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది ఇది. Because he wanted the whole nation to see this guy hanging here to humiliate him. ఎందుకంటే ఆ వ్యక్తిని ఉరి తీసి దేశంలో ఉన్న వాళ్ళందరికీ చూపించి ఆయన అవమానపరచాలని. And at the end of the story, you find Haman himself is hanging on it. కానీ చివర్లో మనం చూసినట్లయితే ఆ ఉరికయ్య మీద హామానే ఉరి తీయబడతాడు. A classic example of God turning the tables on the devil. దేవుడు సైతానికి వ్యతిరేకంగా సైతాన్ యొక్క ప్రణాళికలు ఏ విధంగా తారుమారు చేస్తాడో అని మనం చూడటానికి ఇది ఎంతో గొప్ప ఉదాహరణగా ఉంది. So God is glorified when his people see how all the efforts of Satan are frustrated. సైతాన్ యొక్క పనులన్నీ ఏ విధంగా భంగపరచబడ్డాయో దేవుని యొక్క ప్రజలు చూసినప్పుడు దేవునికి ఎక్కువ మహిమ కలుగుతుంది. We find that again and again. The Bible is full of stories from Genesis to Revelation మనం మరలా చూస్తున్నాం. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఉదాహరణలు ఈ విధంగా ఉన్నాయి. of how God uses Satan to fulfill his purposes and how God turns the tables upon Satan and frustrates his purposes. దేవుడు ఏ విధంగా దేవుని యొక్క సంకల్పాలను నెరవేర్చుకోవడానికి సైతాన్ ఉపయోగించుకుంటాడు, సైతాన్ యొక్క ప్రణాళికలను తారుమారు చేసి ఏ విధంగా భంగపరుస్తాడు. And even more after Jesus died on the cross of Calvary, where we now see Satan has been defeated completely. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించిన తర్వాత సైతాను పూర్తిగా శిలువలో ఓడించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తాం. On the cross, his armor has been taken away. ఆ శిలువలో సైతాన్ యొక్క ఆయుధాలన్నీ తీసివేయబడ్డాయి. And he has got no power over any of us. ఇప్పుడు మన మీద ఎవరి మీద సైతానుకు అధికారం లేదు, శక్తి లేదు. So we see here that
Now, our position is even more blessed than Joseph's ఇప్పుడు మనం చూసినట్లయితే మన స్థాయి అనేది యోసేపు కంటే ఎంత ఉన్నతంగా ఉంది, or Job's యోబు కంటే, or Mordecai's, మొర్దెకై కంటే. that we come to the position that Jesus was in, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఏ స్థానంలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో మనం కూడా అక్కడే ఉన్నాం. one of total triumph. సంపూర్ణమైన విజయం సాధించిన వాని వలె. When Satan was defeated on the cross, we read in Colossians 2 and verse 15 కొలస్సీ 2:15 మనం చూస్తాము, సైతాను ఓడించబడినప్పుడు that God took away from Satan all his armor when Christ died on the cross. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో మరణించినప్పుడు దేవుడు సైతాను యొక్క ఆయుధాలన్నింటినీ తీసివేసుకున్నాడు. One of the most important truths that we need to recognize మనము గుర్తించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే is that Satan was defeated completely సైతాను పూర్తిగా ఓడిపోయాడు on the cross of Calvary when Jesus died. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కలువరి శిలువలో మరణించినప్పుడు. Just like many Christians know, all Christians know that Christ died to take away all our sins on the cross. అనేక మంది క్రైస్తవులకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ శిలువలో ఎందుకు మరణించాడంటే మన పాపములను తీసివేయడానికని. But even more, it's also true, equally true, that he took away Satan's armor on the cross so that Satan's got no weapons to fight against us now. ఆ విధంగా సైతాను మనకు విరోధంగా పోరాటం చేయడానికి సైతానికి ఎటువంటి ఆయుధాలు లేకుండా. That's why today the Bible says, resist, submit to God first, James 4:7. అందుకే నాడు బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు రాసిన పత్రిక 4:17లో Submit to God and resist the devil and he'll flee from you. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అపవాది మీ ఎదురు నుండి పారిపోతాడు. There's no such verse in the Old Testament. పాత నిబంధనలో ఇటువంటి వచనం ఏమీ లేదు. No matter how much you submitted to God in the Old Testament, you couldn't resist the devil and make him flee. పాత నిబంధనలో నువ్వు దేవునికి ఎంత లోబడ్డా కానీ నువ్వు అపవాదిని ఎదిరిస్తే అపవాది ఏం పారిపోడు. No. లేదు. And that's why God never gave such a command to people. People could resist the Philistines కాబట్టి అటువంటి ఆజ్ఞను దేవుడు వారికి ఇవ్వలేదు. ఫిలిస్తీన్లను ఎదిరించవచ్చు, and make them flee. ఫిలిస్తీన్లు పారిపోయేటట్లు చేయొచ్చు, Or resist the Moabites or the Amorites or the Hittites and make them flee. లేక మోయాబీల్ని, అమోరీయుల్ని, హిత్తీయుల్ని ఎదిరించవచ్చు, వాళ్ళని పారిపోయేటట్లు చేయొచ్చు. But they could not make the devil flee కానీ వాళ్ళు అపవాదిని పారిపోయేటట్లు చేయలేరు in the Old Testament. పాత నిబంధనలో. But now that Jesus Christ has defeated Satan on the cross, ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువలో సైతాన్ని ఓడించాడు, we are commanded to resist the devil in the name of Jesus Christ and he will flee. యేసు నామములో మనం అపవాదిని ఎదిరించాలని, అప్పుడు అపవాది పారిపోతాడని మనం ఆజ్ఞాపించబడ్డాం. Now many Christians have a picture of they themselves running away from the devil and somehow escaping his grip. అనేక మంది క్రైస్తవులు ఎటువంటి దృశ్యాన్ని కలిగి ఉంటారంటే వాళ్ళే సైతాన్ యొద్ద నుండి పారిపోతూ ఏదో ఒక విధంగా తప్పించుకుంటున్నట్లుగా ఊహించుకుంటారు. This is not the picture that we see కానీ ఇక్కడ మనం చూసే దృశ్యం అది కాదు. in the New Testament. In the New Testament we see the devil running away from us. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపవాదే మన యొద్ద నుండి పారిపోతున్నాడు. And that's the picture that we need to have in our mind always. మన మనసులో ఎప్పుడూ ఈ దృశ్యాన్ని కలిగి ఉండాలి. This is the position of the born again believer. ఒక తిరిగి జన్మించిన విశ్వాస యొక్క స్థానం ఇది. One of victory, one of authority. విజయంతో కూడింది, అధికారంతో కూడిన స్థానం. Satan has to obey a command given to him in the name of Jesus Christ. Every demon ప్రతి దయ్యము కూడా యేసు నామములో ఇవ్వబడిన ఆజ్ఞకు విధేయత చూపించాల్సిందే. has to obey a command given in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామములో ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞకు ప్రతి దయ్యము కూడా విధేయత చూపించాల్సిందే. Because they've all been defeated on the cross of Calvary. Every one of them. ఎందుకంటే ప్రతి దయ్యము కూడా కలువరి శిలువలో ఓడించబడింది. And that's why the apostles or even any believer today can command a demon-possessed person in the name of Jesus to leave. And the demon has to leave anybody. అందుకే అపోస్తులైనా లేక ఏ విశ్వాస అయినా సరే ఒక దయ్యం పట్టిన వ్యక్తిని ఆ దయ్యంతో యేసు నామములో విడిచి వెళ్ళిపో అని చెప్పినట్లయితే ఏ వ్యక్తినైనా ఆ దయ్యము విడిచి వెళ్ళిపోవాల్సిందే. Who is possessed? It's not a question of how spiritual you are. It's a question of whether you use the authority of the name of Jesus Christ or not. నువ్వు ఎంత ఆత్మీయుడిగా ఉన్నావు అనేది కాదు, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోని అధికారాన్ని వాడుతున్నావా లేదా అన్నదే ముఖ్యం. It's like you can have 10 massive trucks coming down a road. పెద్ద పెద్ద ట్రక్కులు రోడ్డు మీద ఒక 10 వస్తున్నా సరే, and one little policeman stands up and holds his hand and all those 10 trucks stop. ఒక చిన్న వ్యక్తి అయినా ఒక పోలీసు చేయెత్తినట్లయితే ఆ పెద్ద ట్రక్కులు 10 కూడా ఆగిపోతాయి. Why? ఎందుకు? Because that policeman represents the authority of the state. ఎందుకంటే ఆ పోలీసు వ్యక్తి రాష్ట్రం యొక్క అధికారానికి ప్రతినిధిగా ఉన్నాడు. He may be a small man, it doesn't make a difference. ఆ వ్యక్తి ఎంతో చిన్నవాడై ఉండొచ్చు, కానీ అందులో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. So that is how it is in the authority that God has given us through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఇది. Over Satan and over all his power. సైతాను మీద, సైతాను యొక్క శక్తి అంతటి మీద. And it's important for us to exercise it. We need not live in fear of the devil anymore. దాన్ని మనం వినియోగించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అపవాది అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. The devil can try so many things through the years. He's sought to harass Christians in so many ways, but అపవాది అనేక సంవత్సరాలుగా క్రైస్తవులను వేధించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. he's a defeated foe. కానీ సైతాను ఓడించబడిన శత్రువు. And everything that he does, whether a persecution or deception or anything, కాబట్టి అపవాది ఏ విధంగా ప్రయత్నించినా అది హింస ద్వారా అయినా లేక మోసగించడం ద్వారా అయినా is only going to further God's purposes for man. మానవుని ఎడల దేవుడు ఏ ఉద్దేశాలు అయితే కలిగినాడో వాటిని నెరవేర్చడానికే అపవాది చేస్తున్నాడు. The Bible says the devil comes like a lion, బైబిల్ ఏం చెప్తుందంటే అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు, trying to harass and frighten and persecute Christians. క్రైస్తవుల్ని భయపెట్టడానికి, హింసించడానికి, వేధించడానికి.
And most of the time he doesn't succeed because persecution leads to the church flourishing. కానీ అనేక సార్లు సైతాను జయించలేడు, ఎందుకంటే ఆ శ్రమల ద్వారా సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది, And numbers increasing. People becoming more spiritual as a result of persecution. ఆ శ్రమల ద్వారా క్రైస్తవులు ఇంకా ఆత్మీయులుగా మారుతున్నారు. But then he also comes as a serpent, deceiving. అపవాది మోసం చేస్తూ సర్పం వలె కూడా వస్తాడు. And there very often he succeeds. తరచుగా మనం చూసినట్లయితే అక్కడ ఎక్కువగా విజయం సాధిస్తుంటాడు సైతాన్. But even that can be overcome because whether persecution or deception. దాన్ని కూడా మనం జయించవచ్చు, అవి హింసలైనా శ్రమలైనా లేక మోసమైనా. The devil's power and authority have been taken away from him సైతాన్ యొక్క శక్తి అధికారము సైతాన్ దగ్గర నుంచి తీసివేయబడ్డాయి completely సంపూర్ణంగా, on the cross. ఆ శిలువలో సంపూర్ణంగా తీసివేయబడ్డాయి. And we must take our stand on that always. మనం ఎల్లప్పుడూ దాని మీదే నిలబడి ఉండాలి. That Christ defeated Satan on the cross క్రీస్తు శిలువలో సైతాన్ని ఓడించాడు, and he has no authority over us anymore. సైతానుకు ఇక మన మీద ఎటువంటి అధికారం లేదు.